హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మన మల్లె చెట్టు పూసిన పువ్వులండి. చాలామంది పువ్వులు అల్లడానికి రాదు అసలు అని అంటున్నారు. కానీ మనము రెండు అక్కడి సైడ్ ఇక్కడ సైడ్ రెండు పువ్వులు పెట్టి చేయి కింద దారం పెట్టాలి. ఫస్ట్ దారం పెట్టి మనము తిప్పాలి, రెండు వేళ్ళకు మధ్యన వేసి ఈ విధంగా తిప్పాలి. చూడండి ఎంత, అసలు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకే అర్థమవుతుంది. ఎంత అదిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది రాకపోయినా సరే 2 సార్లు 3 సార్లు చేస్తుంటేనే వస్తుంది. రాదు అంటే అది ఏది రాదు. రాని పని రాజ పని, వచ్చిన పని గాడిద పని అంటారు. అందుకే నేర్చుకోలేక చేయలేకనో ఎందుకో కానీ రాలేదు అని అంటుంటారు. కానీ చూడండి, చేస్తే ఏదైనా ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఈజీగా, చాలా ఈజీ మెథడ్లో చాలా బాగా చూడండి ఈ విధంగా అని బయటికి గుంజామంటే వచ్చేస్తుంది పువ్వులు. ఈ విధంగా చేసుకోవచ్చు. మా చెట్టుకి పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి. ఇవన్నీ నేను చాలా బాగా వచ్చాయండి పువ్వులు అయితే. ఇవన్నీ అల్లేసాను. మనము ఎప్పుడైనా, కాకపోతే ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లుకుంటేనే బాగుంటుంది. పువ్వులు అయినప్పుడు అల్లామంటే మనకు నగిలిపోవడము, లేకుంటే మెత్తగా అయిపోవడము అట్లా బాగుండదు. మనం పువ్వులు మొగ్గగా ఉన్నప్పుడు అల్లుకుంటేనే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెష్గా.